అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచే కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించింది. తెలంగాణలో ఊహించని విధంగా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించనున్నారు సీఎం రేవంత్. అక్కడి నుంచి ప్రచారం మొదలు పెడితే అంతా శుభం కలుగుతుందని ఆయన నమ్మకం. ఇంతకీ ఆ జిల్లాని హస్తం పార్టీ ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? దాని వెనుకున్న సెంటిమెంట్ ఏంటి? వాచ్ ది స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కేడర్కి దిశానిర్దేశం. ఆదిలాబాద్ ను సెంటిమెంట్ గా భావిస్తున్న కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంద్రవెల్లి నుంచి ప్రచారం. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్. కలిసొచ్చిన ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రచారం షురు. స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. త్వరలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కేడర్ను సన్నద్ధం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల్లో విజయానికి ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్ గా భావిస్తున్న హస్తం పార్టీ స్థానిక సమరానికి సైతం అక్కడి నుంచే శంఖారావం పూరించనుంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఇక ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తుందట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వేదికగా దళిత గిరిజన దండోరా పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2023 డిసెంబర్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయడంకా మోగించి అధికారం చేపట్టింది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కూడా రేవంత్ రెడ్డి ఇదే ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ముందుగా ఆయన ఇంద్రవెల్లిలోనే పర్యటించారు. తాజాగా స్థానిక సంస్థల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మరోసారి తమకు కలిసొచ్చిన జిల్లా నుంచే శంఖారావం పూరించనున్నారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. తర్వాత మండల జిల్లా పరిషత్ ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఉవ్విళ్లూరుతుందట. ఘన విజయమే లక్ష్యంగా కేడర్ను పూర్తి స్థాయిలో సంసిద్ధతను చేసే దిశగా కార్యాచరణ రూపొందించిందట. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షలను నిర్వహించాలని భావించిన హైకమాండ్ ఆదిలాబాద్ నుంచి ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, దీనిని ఆ పార్టీ సెంటిమెంట్ గా భావిస్తుందనే టాక్ నడుస్తుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే వెడ్మబొచ్చు పటేల్ ఒక్కరు మాత్రమే ఉన్నారు. మిగతా 6 నియోజకవర్గాల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో తమ సమస్యలను ఆలకించేవారు లేరనే ఆవేదన కేడర్లో వ్యక్తమవుతుందనే టాక్ నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేణుల్లో జోష్ నింపి ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో పాటు త్వరలో అందించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు వంటి వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఎన్నికలకు సంసిద్ధతను చేసేలా పార్టీ సమావేశాన్ని నిర్వహించింది. ఇక ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చూడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారట. తద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే మెసేజ్ గట్టిగా తీసుకెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా
ఆదిలాబాద్ సభతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందట. రానున్న ఎన్నికల్లో పార్టీని, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. గతంలో తమకు కలిసి వచ్చిన జిల్లా నుంచే ఈ కార్యక్రమాలు నిర్వహించడం తమకు కలిసొచ్చే అంశమని హస్తం పార్టీ శ్రేణులు భావిస్తున్నారట.